మన టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి మన గవర్నర్ అయిన సీఎం గారు హస్తంతో 100 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 90 బస్సెస్ మన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 10 రాజధాని ఏసీ బస్సెస్ని నడిపించడం జరుగుతుంది. ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన అందరు కూడా నేను స్వాగతం కోరుతూ, అందరు కూడా తెలుసు గత 2 నెలల క్రితము మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మన డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమ గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన అందరు మినిస్టర్సు, మన గవర్నమెంట్ ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రజా రవాణాకి ఒక మేలు జరిగే స్కీము మహాలక్ష్మి స్కీము. ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా మన బస్సెస్లో ఫ్రీ జర్నీ చేయడం అవకాశం కల్పించింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఆ స్కీమ్లో మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని భాగస్వామ్యం చేయడము చాలా మంచి నిర్ణయము. మనకు కూడా ఈ ఒక గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం మనకు కూడా యాజమాన్యానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనము ఈ 60 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మన బస్సెస్లో 15.21 crores మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు ప్రయాణించారు. వాళ్ళకు డైరెక్ట్లీ 535 కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా జరిగింది. మంచి గ్రేట్ హెల్ప్ టు ఆల్ దోస్ లేడీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి మన ముఖ్యమంత్రి గారు 48 గంటలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తక్కువ టైంలో మన అందరు కూడా, మన డ్రైవర్స్, కండక్టర్స్, మన అధికారులు అందరూ కూడా కలిసి 48 గంటల్లో ఈ స్కీమ్ని ఒక చారిత్రాత్మక స్కీమ్ లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మన స్టాఫ్ అయిన మన డ్రైవర్స్, ఐ వెల్కమ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు, అవర్ డిప్యూటీ సీఎం విక్రమార్ గారికి కూడా నేను యాజమాన్య తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా స్వాగతం కోరుతున్నాను. సార్, ఈ మన స్కీమ్ లాంచ్ చేయడానికి మన డ్రైవర్స్, కండక్టర్స్, మొత్తం సిబ్బంది అంతా చాలా కష్టపడినారు సార్. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మహిళలతోని అందరితోని కలిసిమెలిసి ఈ ఒక స్కీమ్ని ప్రజలు తీసుకెళ్లడానికి చాలా కృషి చేశారు సార్. మనము వేరే రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు చాలా టైం తీసుకున్నారు, చాలా కష్టపడినారు. అక్కడ ఉన్న మహిళలు కూడా చాలా కష్టం అనుభవించారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్కీమ్ను ఒక స్మూత్గా లాంచ్ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా మన డ్రైవర్స్, కండక్టర్స్, మొత్తం మన టీఎస్ఆర్టీసీ సిబ్బందికి దక్కుతుందని చెప్పడానికి నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఈ ఒక స్కీమ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన సిఎస్ శాంతకుమారి మేడము, మన స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎన్బి శ్రీనివాసరాజు గారు, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారు చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా యాజమాన్య తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము చాలా సంతోషకరం విషయం అంటే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన మినిస్టర్ గారు సీతక్కర్ గారు కూడా నేను స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ 2 నెలల్లో ప్రభుత్వం కూడా మనకు చాలా సాయం చేయడం జరిగింది. మనకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అంటే ఈ ఒక 2 నెలల్లో 507 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల మన మేనేజ్మెంట్ కూడా చాలా లాభాలు కూడా రావడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇలాంటి సపోర్ట్ కూడా మనకు దొరుకుతుందని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఆశిస్తున్నాను. సార్, ప్రజా రవాణా వ్యవస్థ గత 5 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ కూడా చాలా ఒక కష్ట సమయము ఎదురించాము. మనము కోవిడ్ రావడం జరిగింది, తర్వాత డీజిల్ ప్రైసెస్ పెరగడం జరిగింది. దాని తోడుగా మన టీఎస్ఆర్టీసీలో 55 రోజు స్ట్రైక్ కావడం జరిగింది. అదేవిధంగా దీని కారణం వల్ల కూడా మనకు చాలా లో ప్యాటర్నేజ్ కూడా రావడం జరిగింది. మనము లాసెస్ పోలిస్తే 2020-21కి 2329 కోట్ల రూపాయలు లాస్ కావడం జరిగింది. అప్పుడు మనము 2 సంవత్సరం క్రితము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, కొత్త యాజమాన్యం
మనము చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా ఒక ట్రాన్స్ఫార్మేషన్ని మనము మన యాజమాన్యంలో మన సిబ్బందిలో తీసుకోవడం జరిగింది. దానికి మనము చాలా కృషి చేయడం జరిగింది. ఒక సిఎస్ఆర్ బాధ్యతగా హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ శ్రీనాథ్ బాబు అండ్ సునీల్ గారు మనకు చాలా హెల్ప్ చేశారు ఈ ట్రాన్స్ఫార్మేషన్లో. చాలా అంటే 2 సంవత్సరంలో చాలా ట్రాన్స్ఫార్మేషన్ కావడం జరిగింది. మనము 3 సంవత్సరంలో 2021-22కి మనము 2329 కోటి రూపాయలు ఉన్న నష్టానికి మనము 1986కి తీసుకోవడం జరిగింది. మనము లాస్ట్ ఇయర్ 2022-23లో అది ఇంకా తగ్గి 672 క్రోర్స్కి తీసుకోవడం జరిగింది. ఈ నవంబర్ దాకా మన లాస్ కూడా 115 కోటికి రావడం జరిగింది. ఇదంతా మన సిబ్బంది, డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్ మొత్తం మన ఆఫీసర్స్కి దక్కుతుంది అని చెప్పుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఒక వాళ్ళందరి కృషి వల్ల ఈ సంవత్సరము మనము డెఫినెట్లీ మన సంస్థ లాభాలకు వస్తుంది. డెఫినెట్లీ విల్ బ్రేక్ ఈవెన్ అండ్ ఇట్ విల్ బి హిస్టారికల్ అకేషన్ ఫర్ ది టీఎస్ఆర్సీ మేనేజ్మెంట్. ముఖ్యంగా గత 20 సంవత్సరంలో చాలా నష్టం అనుభవించిన సంస్థ ఈ సంవత్సరము మనకు లాభం వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. డెఫినెట్లీ విల్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ ది అండ్ విల్ డెఫినెట్లీ బికమ్ గ్రీన్ ఇన్ దిస్ ఇయర్. అదేవిధంగా మన డ్రైవర్స్ దాదాపు 77% సిబ్బందిలో మన డ్రైవర్స్, కండక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఉంది. ఈ ఒక టీఎస్ఆర్సీ ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ కృషి చాలా అంటే చాలా ఉంది. సార్ మీకు అందరు కూడా తెలుసు, మన ట్రాఫిక్ కావచ్చు, జిల్లాలో కూడా చాలా ట్రాఫిక్ పెరిగింది. అలాంటి ట్రాఫిక్లో మన డ్రైవర్స్ అదేవిధంగా మన ప్రజలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు. అలాంటి సమయంలో మన డ్రైవర్స్, కండక్టర్స్ చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఈ ఒక ట్రాఫిక్లో డ్రైవ్ చేయడమే ఒక పెద్ద సాహసం అనుకోవచ్చు. అందుకు వాళ్ళందరూ కూడా నేను డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా నేను పేరుగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మనము 2 సంవత్సరంలో మనము 770 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 100 బస్సెస్ ఈరోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతరకు కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఆల్రెడీ మన దగ్గర ఒక 75 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. ఇంకా మనము జీసీసీ మోడల్లో మనము 150 బస్సెస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 675 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనము వచ్చే రోజు కూడా మనము ప్రభుత్వం సహకారంతో ఇంకా మనం బస్ కొనాలనుకున్నాను. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ సీఎం అండ్ ద డెప్యూటీ సీఎం అండ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టు ప్లీజ్ అలాట్ us funds to purchase 2106 buses which we have already projected in this budget. అదేవిధంగా మనము మన ఎంప్లాయీస్ కోసము, ప్రజల కోసం కూడా అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సార్. ఒక సంతోషకరం విషయం అంటే గత 2 సంవత్సరంలో మన సిబ్బందికి యాజమాన్యం ఫస్ట్ డేనే మనం జీతం ఇవ్వడం జరుగుతుంది సార్. అంతకుముందు చాలా రోజు తర్వాత జీతం వచ్చేది. ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న తర్వాత ఫస్ట్ డేకే మనము జీతం ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాండ్ హెల్త్ చెకప్ కింద 50,000 మందికి మనం హెల్త్ చెకప్ చేయడం జరిగింది. అందరు కూడా ట్రైనింగ్ లేదు సార్. 50,000 మందికి ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక నెలలో అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దగలిగాం సార్. అక్కడ మనం ఐసీయూ, ఈఆర్, డయాలసిస్ యూనిట్, 4 ఓటీస్, అదేవిధంగా మన ఆల్మోస్ట్ మన 1500 మంది ఓపీ అక్కడ నడుస్తుంటుంది సార్. ఈ స్కీమ్ మన అక్కడ హాస్పిటల్ కూడా మన పేరెంట్స్ కూడా మనము ఈ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు రెఫరల్ కాస్ట్ 6 కోట్ల రూపాయలు ఉంటే అది మనము 1.5 కోటికి మనము తగ్గించగలిగాం సార్. ఇది మన యాజమాన్యానికి బాగా అంటే బాగా సేవింగ్ కావడం జరిగింది. మనము యాజమాన్య తరఫు నుంచి కూడా పెండింగ్లో ఉన్న 9 DAs ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు ఆల్మోస్ట్ మన ఎంప్లాయీస్కి 10,000 దాకా జీతం కూడా పెరగడం జరిగింది ప్రతి నెల. అదేవిధంగా పబ్లిక్ కోసము మనము ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడ కూడా లేదు సార్ దేశంలో. ఇక్కడ మాత్రం టీఎస్ఆర్టీసీలో మాత్రము అన్ని బస్ స్టాండ్లో మనం ఫ్రీ టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మనము ఫ్యాన్స్, లైటింగు దాదాపు 250 కోట్ల రూపాయల దాకా మనము ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా డెఫినెట్లీ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలు బాగా పెరిగారు సార్. వాళ్ళ కోసం కూడా మనము యాజమాన్య తరపు నుంచి కూడా ఇంకా మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కూడా కట్టించడానికి కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక ట్రాన్స్ఫార్మేషన్లో మన బ్యాంకర్స్ అయిన యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మనకు మన డీజీపీ తెలంగాణ, మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి నేను
నేను ఐఎమ్ సీయింగ్ పర్సనలీ సార్, మన డ్రైవర్స్ కండక్టర్ సిబ్బంది బాగా కష్టపడుతున్నారు సార్. మీ ఒక ఎదురు చూస్తున్నారు సార్. డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఈగర్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ది గవర్నమెంట్ సపోర్ట్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ రిగార్డింగ్ ది మనము కావాల్సిన వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను సార్. సార్, నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, మన సిబ్బంది తరఫు నుంచి ఐ అష్యూర్ యూ సార్ దట్ ది మేనేజ్మెంట్ విల్ కంటిన్యూస్లీ వర్క్ హార్డ్. అండ్ మీరు అనుకున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ని, ఒక ప్రజా రవాణా వ్యవస్థని తెలంగాణలో మొత్తం ఒక ఇంప్రూవ్ చేయడానికి, ఒక మంచి పేరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు మొత్తం అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ విల్ మేక్ దిస్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ సార్. సో అదే